హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి గారి అబ్బాయితో రెడ్డి గారి అమ్మాయి. గైస్, నేను ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఈషా ఫౌండేషన్కి పోతున్నాము. గైస్, కర్ణాటకలో ఈ మధ్యలోనే ఈషా ఫౌండేషన్ అనేది ఓపెన్ చేశారు. సో మేమందరూ అక్కడికి పోతున్నాము. బెంగళూరు నుంచి 65-70 కిలోమీటర్స్ అవుతుంది గైస్ ఈషా ఫౌండేషన్కి. సో గైస్, మేము ఈషా ఫౌండేషన్ ఉండే దారిని దాటుకొని కొంచెం ముందుకు పూసాం గైస్. సో అక్కడి ఇంకా యూటర్న్ చేసుకొని ఇప్పుడు ఈషా ఫౌండేషన్ ఉండే దగ్గరికి పోతున్నాం గైస్. మనకి ముందుకు పూసాం కాబట్టి మనకి ఇప్పుడు రైట్లో వస్తుంది, లేదంటే మనకి లెఫ్ట్లో వస్తుంది గైస్ ఈషా ఫౌండేషన్. సో ఇప్పుడు మనం ఈషా ఫౌండేషన్ దారిలోకి పోతున్నాం గైస్. నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను మెయిన్ రోడ్ ఇంకా ఈషా ఫౌండేషన్ రోడ్కి. బట్ ఈషా ఫౌండేషన్ రోడ్డు చాలా చిన్నదిగా ఉంది గైస్. మనం ఇక్కడి నుంచి కొంచెం నిదానంగా పోదాం గైస్, ఎందుకంటే రోడ్ చిన్నదిగా ఉంది. బట్ అందరూ వస్తూ పోతుంటారు. సో మనం నిదానంగా పోతే మనకే సేఫ్టీ గైస్. ఏమో ఇక్కడ ట్రాఫిక్ అయింది అది గైస్. చూస్తే ట్రక్ వస్తుంది గైస్ అక్కడి ఇంకా. సో అందువల్ల మనకి ట్రాఫిక్ అనేది అవుతుంది. సో ట్రక్ వచ్చేది అవ్వకుండా పక్కదారిని ఇంకా పంపించారు గైస్ మమ్మల్ని. ఇప్పుడు మేము పక్కదారిని ఇంకా పోతున్నాము. యాక్చువల్లీ రోడ్ అంటూ ఆ పక్క ఉంటుంది గైస్. సో ఆ పక్క ట్రక్ వచ్చింది కాబట్టి మమ్మల్ని ఈ సైడ్ దారిలో పంపించారు గైస్. అందువల్ల మేము ఈ సైడ్లో పోతున్నాం గైస్. ఫస్ట్లో మాకి గైస్ దగ్గరలో ఉంది ఈషా ఫౌండేషన్ అనుకున్నాం గైస్. కానీ మెయిన్ రోడ్ ఇంకా ఈషా ఫౌండేషన్కి మినిమం ఒక 6-7 కిలోమీటర్స్ దూరం ఉంది గైస్. బట్ రోడ్ ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇలానే రోడ్ అంతా ఉంది. సో మేము అందుకే నిదానంగా పోతున్నాం. ఫుల్ జెల్ ఉంది. సో టైర్లు అంతా స్కిడ్ అవుతూ వస్తుంది. సో పక్కలో వాళ్ళు అందరూ పోతూ వస్తూ ఉంటారు. ఏదన్నా టైర్ కింద రాయి పడిందంటే మనకే కదా గైస్ ఎఫెక్ట్. సో అందువల్ల మేము నిదానంగా పోతున్నాము. చూడండి గైస్, ఇక్కడ ఇది ఒక పొలం లాంటిది. ఆ పక్క రోడ్ ఇంకా రావాల్సింది ఈ పొలంలో పంపించి ఆ పక్క ట్రక్ వచ్చింది అనేసి. సో ఇప్పుడుదా మేము రోడ్కి ఎక్కాం గైస్. అక్కడ చూడండి గైస్, ఇద్దరు పిల్లల్లో సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని కార్ పైన ఎంత బాగా ప్రశాంతంగా వాతావరణాన్ని ఆనందిస్తూ పోతున్నారో గైస్. సూపర్గా ఉంటుంది గైస్ అలా పోతూ ఉంటే. గైస్, ఇక్కడ ఎక్కువ కొండలు అనేది ఉంది. సో కొండల్లో గ్రానైట్ అనేది ఎక్కువగా పోస్తున్నారు గైస్. గ్రానైట్ అనేది మనకి గ్రానైట్ స్లాబ్లు అన్నీ అనేది తయారు చేస్తారు. ఇక్కడి ఇంకనే తయారు చేసి పంపిస్తారేమో గైస్, నాకు తెలియదు గైస్, నేను అలా అనుకుంటున్నాను. సో మీరు చూడండి గైస్, ఇక్కడ బండలు ఫుల్గా ఉంది. సో నేను అలా చెప్పాను గైస్. ఇక్కడ కొండల్లో ఒక 80% మట్టి ఉంటే ఫుల్ బండే ఉంది గైస్ ఇక్కడ. సో అందుకే వీళ్ళు గ్రానైట్ యూస్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి గైస్, ఒక రైతు ఫ్లవర్స్ని పెంచుతున్నాడు. ఎంత బాగుందో చూడండి గైస్, సూపర్గా ఉంది కదా. నాకు చాలా ఆనందం వేసింది. బట్ ఆ ఫ్లవర్ని పెంచాలంటే చాలా కష్టం ఉంది గైస్. రైతు పడే కష్టాలు నాకు తెలుసు, ఎందుకంటే మా ఫాదర్ ఒక రైతు గైస్. అక్కడ చూడండి గైస్, ఈషా ఫౌండేషన్కి మెయిన్ ఎంట్రీ అదే అనమాట గైస్. సో మనం అక్కడి ఇంకా వెళ్తున్నాము. గైస్ చూసారు కదా ఎంతెంత పెద్ద పిల్లర్స్ అనేది ఉందో మనకి. చూడండి గైస్, మెట్రోకి ఉండే కంటే చాలా పెద్ద పిల్లర్స్ని వేసి పెట్టున్నారు 2 సైడ్స్. చూడండి గైస్, నేను చెప్పాను కదా అప్పుడే మీకు గ్రానైట్ అనేసి యూస్ చేస్తారు ఈ కొండలు. చూడండి గైస్, అలా ఎలా కట్ చేస్తున్నారో కొండని ఫుల్ కట్ చేసి గ్రానైట్ బండ్లు అనేసి చేస్తున్నారు గైస్. ఈ రోడ్లు అంటూ చాలా దారుణంగా ఉంది గైస్. ఇప్పుడే రెడీ అవుతుంది గైస్ ఈ రోడ్లో. ఇది చూడండి గైస్, ఈ కొండ ఫుల్ బండ్తోనే ఉంది. ఎక్కడ కొంచెం అనేది కూడా క్రాస్ లేదు గైస్. నాకు ఇలా ఉంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి గైస్. చిన్నప్పుడు చూడండి గైస్, ఇది
జారుడు బండ అంటారు దీన్ని. సో నాకు ఇది చూడగానే ఒకటి గుర్తొచ్చింది గైస్. చిన్నప్పుడు ఈ బండ పైన జారుతూ ఉంటాం గైస్ మేమందరూ. జర్రని కిందకి జారుకొని వస్తూ ఉంటాం గైస్ మేమందరూ. సో అది నాకు చూస్తున్న చిన్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ఒకటి గుర్తొచ్చింది గైస్. రోడ్లు ఏం రా బాబు ఇలా ఉంది, చాలా దారుణంగా ఉంది గైస్. రోడ్లు అంటూ చాలా నిదానంగా పోతున్నాం మేమంటూ. చూడండి గైస్, ఇక్కడ ఇంకా చూస్తే మనకి ఈషా ఫౌండేషన్కి పోతున్న జనాలు కనపడుతున్నారు. వస్తూ ఉండే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. చూడండి మీరు. చూసారు కదా గైస్, ఎలా వస్తూ పోతున్నారో జనాలు అనేది. చూడండి గైస్, మనకి అక్కడ ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ అనేది కనపడుతుంది. సో ఇప్పుడు మనం అక్కడికే పోతున్నాం గైస్. నేను సో ఎగ్జైట్మెంట్గా ఉన్నాను గైస్ ఈషా ఫౌండేషన్ చూడడానికి. మీరు చూడండి గైస్ నాతో పాటు. ఇక్కడ చిన్న చిన్న షాపులు అనేది ఉంది గైస్. సో ఇక్కడ ఈవినింగ్ టైంలో మనకి ఈషా ఫౌండేషన్ చిన్న చిన్న స్టాచ్యూ బొమ్మలు అనేది ఇస్తారు. సో ఈవినింగ్ ఇక్కడ స్టాచ్యూ బొమ్మలు అనేది పెడతారంట గైస్. సో అప్పుడు మనం ఈవినింగ్ పోతా ఇది చూద్దాం గైస్. చూడండి గైస్, ఇక్కడ ఈషా ఫౌండేషన్ మనకి స్టాచ్యూ ఎలా కనపడుతుందో. సో మనకి ఆపోజిట్లో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనకి కొంచెం ఇదిగా బ్రైట్నెస్గా కనపడుతుంది, క్లియర్గా కనిపిస్తలేదు. సో నేను మీకు దగ్గరికి తీసుకొని పోయి చూపిస్తాను గైస్ ఎలా ఉంది ఏమి స్టాచ్యూ అనేది. ఇప్పుడైతే మన కార్కి ఎంట్రీ టికెట్ అనేది తీసుకోవాలి. సో అక్కడికి పోయి మనం ఎంట్రీ టికెట్ తీసుకుందాం గైస్. ఎంట్రీ టికెట్ తీసుకున్నంత అయ్యింది. ఇప్పుడు మనం కార్ పార్క్ చేసేసి కార్లో అంతా స్లిప్పర్స్ వదిలేసి మనం ఆ స్టాచ్యూ దగ్గరికి నడుచుకొని పోదాం గైస్. ఇది కార్ పార్కింగ్ చేసే ప్లేస్. ఇప్పుడు మనం నడుచుకొని స్టాచ్యూ దగ్గరికి పోతున్నాం. చెప్పులు వదలవలసిన వాళ్ళు ఆ చెప్పులు ర్యాక్స్ అనేది పెట్టుంటారు గైస్, అక్కడ వదిలేసి వస్తారు. బట్ మనం అది వద్దు అనేసి కార్లోనే వదిలేసాము. ఇప్పుడు మనము ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఎంట్రీ అంట గైస్ ఇది. సో మనం ఇక్కడ ఫస్ట్ మొబైల్స్ అనేది యూజ్ చేయకూడదు ఈ ప్లేస్లో. సో సైలెంట్ అనేది ఉంటుందంట, సైలెంట్గా. సో మనము ఒక్కసారి కింద ఇంకా పై వరకు స్టాచ్యూ అనేది చూద్దాం గైస్. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఫుల్ ఖాళీ ప్లేసెస్ ఉంది. సో ఇంకా రెడీ అవుతుంది, హాఫ్తో చేసుండరు మనకి కింద ఫ్లోరింగ్. సో మనం చూస్తూ ఉండేది ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ దగ్గర ముందర. సో కొంచెం వర్క్స్ అనేది ఇంకా జరుగుతుంది. సో మనం ఇప్పుడు పోతున్నాం ముందరకి. చూడండి, ఇది మా ఫ్యామిలీ, మేమందరూ కార్లో పోతుంది. మా అన్న, మా వదిన, మా అత్త, ఇంకోరో వాళ్ళ రిలేటివ్స్ గైస్. ఇప్పుడు మీకు శివుని స్టాచ్యూ నీట్గా చూపిస్తాను గైస్, చూడండి.
గైస్ ఈ రుద్రాక్ష దండ చూడండి, చాలా సూపర్గా ఉంది. సో నేను ఫస్ట్ చూసినప్పుడు ఇది రుద్రాక్ష దండ కాదు, ఏదో దారం చేసేస్తున్నారు దేవునికి అనుకుంటుని. సో మళ్ళీ దగ్గరికి వచ్చి జూమ్ చేసి చూస్తే రుద్రాక్షలు దండ చేసి ఉంటారు గైస్. సో సూపర్గా ఉంది చూడండి గైస్, బాగుంది కదా. ఇక్కడ అందరూ కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఉండారు గైస్. సో అందరిని చూడండి ఒకసారి. ఫుల్ మీకు స్టాచ్యూ ముందర ఎంత బౌండరీ ఉందనేసి మీకు చూపిస్తున్నాను గైస్. గైస్ ఇందులో ఇంకోటి ఏమంటే ఈవినింగ్ టైం 6:30 ఆర్ 7 o'clockకి లైట్ షో అనేది ఉందంట. అది మీకు నేను సెకండ్ పార్ట్లో చూపిస్తాను గైస్. చూడండి, ఇంకా ఈ బ్యాక్ సైడ్ ఏం ప్లేసెస్ ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పుడు మార్కింగ్ అనేది వేస్తున్నారు. సో ఫుల్ రెడీ అయినాక ఒకసారి విజిట్ చేద్దాం గైస్, ఎలా ఉంటుందో ఏమో అనేసి. చూడండి గైస్, ఇంకా వర్క్స్ జరుగుతూ ఉంది. జరిగి కంప్లీట్ అవ్వాలంటే ఇంకా మనకు 1 year అవుతుంది ఫుల్ ఫినిష్ అవ్వాలంటే. చూడండి గైస్, అది లైట్ షో ఎక్కేసరికి స్తంభాలు. సో మనకి ఈవినింగ్ టైంలో లైట్ షో అనేది వేస్తారంట. ఇది నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.